హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ప్రతి నటుడు ప్రేక్షకుడి నుంచి ప్రశంసలు కోరుకుంటాడని, అందుకనే మొదటి రోజున థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తాడని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇటీవలే ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలపైన స్పందించారు. నేను థియేటర్ కు వెళ్లి సినిమా చూడను, ప్రేక్షకుల అనుభూతిని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను నటించిన 3వ సినిమా తర్వాత థియేటర్ కు వెళ్లడమే మానేసా. అయితే సినిమా విడుదలైన రోజు ప్రతి నటుడికి పరీక్ష సమయం. బహుశా ఆయన అందుకనే థియేటర్ కు వెళ్లి ఉంటారు. ఏ నటుడైనా ఎందుకు థియేటర్ కి వెళ్లాలనుకుంటాడో తెలుసా? సినిమా బాగలేకపోయినా తిడతారు, అలాగే బాగుంటే ప్రశంసిస్తారు. అందరికీ స్తుతించడం కావాలి కదా. దేవుణ్ణి కూడా మనం స్తుతిస్తాం. నువ్వు గొప్పవాడి స్వామి అని పొగుడుతాం. మీరు అంటే విలేకరులు రాస్తే బాగుంది అంటే సంతోషపడతారు. నటుడు కూడా తన నటనకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో చూడాలనుకుంటారు. వాళ్ళ నుంచి వచ్చే ప్రశంస వెలకట్టలేనిది. ఇటీవల నేను విజయనగరం ప్రాంతంలో తిరుగుతుంటే ప్రతి 4 కిలోమీటర్లకు పోలీసులు వచ్చి మీరు ఆగాలి, ఇక్కడే ఆగిపోవాలి అనడం మొదలు పెట్టారు. నేను ఉత్సాహంతో వెళ్లడం వేరు, నాతో పాటు అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. దారి మధ్యలోనే ల్యాండ్ మైన్స్ ఉండొచ్చు, సడన్ గా ఎవరన్నా కాల్పులు జరపవచ్చని, నకిలీ ఐపీఎస్ కూడా ఉండొచ్చు. అలాగే గత కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు విడుదల రోజున థియేటర్ కు వెళ్లి సినిమా చూడడం మానేశారు. నాకు తెలిసి చిరంజీవి గారు ముఖానికి మాస్క్ వేసుకొని మరి ఎవరికి కనపడకుండా ఒక్కరే వెళ్లేవారు సినిమా చూసేదానికి. ఇప్పుడు కెమెరాలు పెట్టడం వల్ల కుదరట్లేదు. అప్పుడు మధ్యలో ఒక విలేకరి స్పందిస్తూ, సినీ ఇండస్ట్రీలో ఎవరిని అల్లు అర్జున్ లా అరెస్ట్ చేయలేదు కదా, మరి దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేసి చర్చ నడిచిందనమాట. దట్ ఈస్ రేవంత్ రెడ్డి. ఆ స్థానంలో నేనున్నా అలాగే చేసేవాడినేమో, అందులో ఎలాంటి అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు ఎవరు అన్నది కాదు, నీ ద్వారా ఏం జరిగింది అన్నదే ముఖ్యం. దీనిపై నేను ఇంకా ఎక్కువ స్పందించాలని లేదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకొచ్చారనమాట. సో దాంతో ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.